నిజాం సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ చేరింది. గత కొన్నాళ్లుగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టు పూర్తిగా అడుగంటిపోయింది. ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టు 2.75 లక్షల ఎకరాలు సాగు భూమి ఉంది. ప్రస్తుతం ఖరీఫ్ కు చుక్క నీరు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 29.72 టీఎంసీలు. ప్రస్తుతం 4 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులో ఉంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయానిగా చెప్పుకునే నిజాం సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ రోజురోజుకు పడిపోతుంది. తగ్గుతున్న నీటి మట్టం రైతులను కలవరపెడుతుంది. ప్రస్తుతం మనం నిజాం సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు ప్రాజెక్టులో నీరు ఏ మేరకు తగ్గుముఖం పట్టిందో స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 3.41 టీఎంసీ మాత్రమే ప్రాజెక్టులో నిల్వ ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే 2 టీఎంసీల నీరు ప్రస్తుతం తక్కువగా ఉంది. దీంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఎక్కువ మొత్తంలో నిజాం సాగర్ ప్రాజెక్టు పైనే ఆధారపడి పంట పొలాలను సాగు చేస్తుంటారు. ఇప్పటికే సాగు పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు నెల రోజులు గడుస్తున్నప్పటికీ వరి నుండి జారలేదు. దీంతో ప్రాజెక్టులో కూడా నీటి మట్టం రోజురోజుకు తగ్గుముఖం పడుతూ వస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి వరద ప్రవాహం లేకపోవడంతో ప్రాజెక్టులో ఉన్న నీరు ఇనికిపోతూ అంటే అటు ఆవిరవుతూ వస్తుంది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గుతూ వస్తుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బోధన్, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బాన్స్వాడ ప్రాంతాల్లో చాలా ముందస్తుగానే వరి నాట్లకు సిద్ధమవుతుంటారు. అన్ని చోట్ల ఈ 2 నియోజకవర్గాల్లో వరి నాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వారికి కావాల్సినటువంటి పంట సాగునీరు కోసం ప్రాజెక్టు పైన ఆధారపడినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల బోరు బావులు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున రైతులు ఎక్కువ మొత్తంలో నిజాం సాగర్ ప్రాజెక్టు నీటిపైనే ఆధారపడే పరిస్థితి ఉంది. ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ దశలో ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. గత సంవత్సరంతో పోలిస్తే ఇదే టైంలో గత సంవత్సరం ప్రాజెక్టులో నీటి నిల్వలు 4 టీఎంసీలకు పైగా నీరు ఉన్నట్టు అధికారులు చెప్పడం జరిగింది. అయితే రైతుల విజ్ఞప్తి మేరకు గత వారం రోజుల క్రితం ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ అయినటువంటి నిజాం సాగర్ కెనాల్ ద్వారా 1500 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఈ గత వారం రోజులుగా దిగువకు నీటిని పంట పొలాల కోసం నీరు విడుదలవుతూ వస్తుంది. ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్లో 6 విడతల్లో రైతులకు పంట సాగు కోసం ఈ నిజాం సాగర్ కాలువ నీరు అవసరం పడుతుంది. ఈసారి మాత్రం కేవలం 2 విడతల్లో మాత్రమే నీటి విడుదల చేసేందుకు కావాల్సిన నీరు ప్రాజెక్టులో ఇప్పటికీ ప్రస్తుతానికైతే ఉంది. మిగతా 4 విడతలకు కావాల్సినటువంటి నీరు ప్రశ్నార్థకంగా ఉంది. అటు ఎగువ ప్రాంతాల నుంచి వరద లేకపోవడంతో కనీసం కొండపోచమ్మ సాగర్ లేదా హల్దీవాగు లేదా సింగూర్ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. కానీ అది అధికారులు దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని చెప్పి మనం వేచి చూడాలి. ప్రాజెక్టులో ఉన్నటువంటి తక్కువ నీటిని ఏ విధంగా వినియోగించాలి, రైతులకు ఏ విధంగా అందించాలో తెలియక సతమతమవుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద నిజాం సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజ్కి చేరువలో ఉందని కూడా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి.